సూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నసనే. ఓ నమస్తే అన్నో. నమస్తే అక్కో. ఈడేంది అల్లు అర్జున్ పాట పాడుతున్నాడు అనుకున్నారా? చెప్తా ఉండండి, మీకు ఈ విషయం తెలుసా? ఒక్క నిమిషం ఉంటారా? ఇదో ఇప్పుడు మా బుడ్డోడు మామూలుగా వీడికి చెప్తామని అనమాట. ఇక మొదలు పెడదాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రెండోసారి జాగ్ పాట్ కొట్టిన అట్లీ. ఇదేంది అల్లు అర్జున్ గురించి చెప్తా అన్నావు కదరా, మరి అట్లీ గురించి చెప్తాను ఏందని అనుకుంటున్నారా? తట్టుకోండి తట్టుకోండి. బన్నీ వద్దు, బాలీవుడ్డే ముద్దు అని ఫిక్స్ అయిపోయినాడంట డైరెక్టర్ అట్లీ. విషయం ఏందంటారా? ఉండు, అదే విషయంలోకి వస్తున్నా, నువ్వు వాళ్ళ తొందరపడ మాకు. గత ఏడాది జవాన్ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టినాడు ఎవడు? అట్లీ. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో అట్లీ తీసిన సినిమా ఏది? జవాను. ఓవరాల్ ఇండియాలో 1000 కోట్లు గ్రాస్ ఓవర్ లో వచ్చింది. ఇప్పుడు అట్లీ మళ్ళా ఒక బాలీవుడ్ బడాకాంతో సినిమా చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ జవాన్ హిట్ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హీరోలందరూ అట్లీతో నేను సినిమా చేస్తా ఎగబడతా ఉన్నారు. కానీ అట్లీ మాత్రము మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న వెనకాల మాత్రం పడ్డాడు. ఆయనకు ఒక కథ కూడా చెప్పినాడు. దాదాపుగా ఆ సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. కొన్ని నెలల తర్వాత ఏందిరా ఎవ్వారం అని చూస్తే సినిమా ఆగిపోయిందంటన్నా. తాజాగా అట్లీ సల్మాన్ ఖాన్ ఉన్నాడు కదా మన భయ్యాకి వెళ్ళి ఒక కథ చెప్పినాడంట. షారుఖ్ కి జవాన్ లాగా తనకు కూడా ఒక మంచి మాస్ ఇట్టిస్తాడు అట్లే అని మన సులేమాన్ భాయ్ అనుకుంటా ఉన్నాడు. సినిమాకు పచ్చ జెండా కూడా ఊపేసినాడు. ఈ కాంబినేషన్ లో ఒక మాస్ హిట్ పడిందే అనుకో, అటు సల్లుబాయ్ కి ఇటు వాళ్ళ ఫ్యాన్స్ కి ఇంకా అట్లీకి పండగే పండగ. ఇంకా అల్లు అర్జున్ అట్లీ వీళ్ళిద్దరి సినిమా ఎందుకు ఆగిపోయిందన్న విషయానికి వస్తే ఎట్రాండి నీకు కూడా చెప్తాను. మనకు తెలిసిన విషయం ఏంటంటే డైరెక్టర్ ఉన్నాడు కదా అట్లీ, ఆ మనిషి రెమ్యూనరేషనే ఈ సినిమా ఇవ్వడానికి కారణం అంట. ఇప్పుడు జవాన్ సినిమా హిట్ అయింది కదా, ఆ తర్వాత అట్లీ ఆ మనిషి రెమ్యూనరేషన్ జుప్పు అని పెంచుకున్నాడంట. దాదాపు 80 కోట్లు డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినబడతా ఉన్నాయి. మామూలుగా హీరోలకి 80 కోట్లు, అట్లాంటిది ఆ మనిషికి. ఇంకా మన అల్లు అరవింద్ గారి గురించి మన అందరికి తెలిసిందేగా. ఇంత భారీ రెమ్యూనరేషన్ ఓ డైరెక్టర్కి ఇవ్వాలంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? నిజంరా? అవును, ముందు చెప్తా. కేవలము ఈ రెమ్యూనరేషన్ ఒక్క రీజన్ తోనే గీతా ఆర్ట్స్ ఆ సినిమాకు నో చెప్పిందంట. మన అల్లు అరవింద్ గారి గురించి తెలుసు కదా, సినిమా బడ్జెట్ అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారని. మరి డైరెక్టర్ కి